హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బుల్లెక్క. ఈరోజు మనము గోధుమ రవ్వ మ్యాంగోస్తో కేసరి చేసుకుందామండి. ఈ మ్యాంగోస్ అనేది మాకు ఇప్పుడే దొరుకుతాయండి. సీజన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో నీలం కాయలని వస్తుంది. ఆ నీలం కాయలతో చేసుకుంటేనే కేసరి బాగుంటుందండి. మామూలుగా బంగినపల్లి రసాలు అలా చేస్తాం కానండి, రసాలు అయితే పీచు పీచుగా ఉంటుంది. బంగినపల్లి అయితే వాతము అని చెప్తారు, ప్లస్ టేస్ట్ కూడా అంత బాగుండదండి బంగినపల్లి వాటితో చేస్తే. ఈ నీలం కాయలే చాలా టేస్టీగా ఉంటాయి. వీటికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు రవ్వ, ఒక కప్పు పాలు, ఒక కప్పు మ్యాంగో పల్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష కావాల్సినంత, ఎవరిష్టం వాళ్ళకి. అది స్టవ్ పైన పెనం పెట్టి 2 గరిటెలు నెయ్యి వేసానండి. అంటే సుమారు అది 75 గ్రామ్స్ ఉండొచ్చండి ఆ నెయ్యి. దాంట్లో ఇప్పుడు జీడిపప్పును ద్రాక్ష వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం దోరగా వేగిన తర్వాత ద్రాక్ష వేయాలండి. అంతే తప్ప ముందుగానే ద్రాక్ష కూడా వేస్తే అది ఎక్కువ వేగిపోయి ఏమవుతుందంటే పులుపు ఎక్కువైపోతుంది అనమాట. అట్లా చేస్తే బాగుండదు. జీడిపప్పు కొంచెం దోరగా వేగిన తర్వాతే ద్రాక్ష వేసుకోండి. ద్రాక్ష కూడా చక్కగా పొంగిపోయింది, తీసేస్తున్నానండి. ఇప్పుడు అదే నెయ్యిలో గోధుమ రవ్వ వేయించుకోవాలి. ఈ గోధుమ రవ్వ వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని మనము మీడియంలో పెట్టుకోవాలండి. ఈ గోధుమ రవ్వ చాలా బాగా చక్కగా వేయించాలండి. అట్లా వేగితేనే మనకి కేసరి చాలా సాఫ్ట్గా, మృదువుగా, కమ్మగా వస్తుంది. చూడండి, రవ్వ వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొంతసేపు వేయించుకోవాలండి. ఆ తర్వాతే గిన్నెలోకి తీసుకోవాలి. ఈ రవ్వ వేగితేనే మనకి ఉండలు కట్టదండి కేసరి. రవ్వ గనక వేగకుండానే తీస్తేనే మనం ఎప్పుడైతే పాలు పోస్తామో ఉండలుగా అయిపోతుంది అనమాట. అదే బాగా వేగితే అట్లా అవ్వదు, అసలు ఉండలు అనేది రాదండి. ఇప్పుడు అదే గిన్నెలో పాలు పోస్తున్నాను. 2 కప్పులు నీళ్లు పోయాలండి. ఈ పాలకు కూడా ఒక లెక్క ఉందండి. మనం ప్యాకెట్ పాలు అయితే 1కి 2 పోసుకోవాలి నీళ్లు. అదే మన ఇంటి ఆవు కానీ గేదె కానీ పాలు అయితే సగం సగం తీసుకోవాలండి. మనం ఆవు పాలు అట్లా బయట మనం కొనుక్కునే లెక్క అయితే అసలు ఏమాత్రం మనం వాటర్ కలపకూడదండి. డైరెక్ట్ 3 కప్పుల పాలు అదే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాటర్ కలిపి ఉంటారు కాబట్టి. ఈ లోపల మ్యాంగో పల్ప్ చేసి తీసుకొచ్చాను. అట్లాగే పాలు పొంగొచ్చిన తర్వాతే రవ్వ వేసుకోవాలండి. పాలు పొంగొచ్చినవి రవ్వ వేసాను. రవ్వ వేసిన తర్వాత కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని తిప్పుకుంటూ ఉండాలండి. బాగా దగ్గరకు వచ్చేసింది. చక్కెర వేసాను. ఇప్పుడు 4 యాలకులు, కొంచెం షుగర్ వేసి మిక్సీ కాడిచ్చి అది వేసుకోవాలండి. ఆ పౌడర్ వేస్తున్నాను. బాగా దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు నేను మ్యాంగో పల్ప్ వేస్తున్నాను. ఈ మ్యాంగో పల్ప్ కూడా 1 కప్పు అండి కొలత. దేంతో అయితే రవ్వ తీసుకున్నామో అదే ఈక్వల్ రేషియోతో మ్యాంగో పల్ప్ కూడా తీసుకోవాలి. బాగా కలపాలండి. నేనేమి ఆర్టిఫిషియల్ కలర్స్ అంటూ ఏమి యూజ్ చేయనండి. అంటే ఆర్డినరీ కేసరి చేస్తే కూడా కలర్ ఏమి వేయను, వైట్గానే ఉంటుంది నేను చేసుకునే కేసరి. కొంచెం బాగా దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు జీడిపప్పును ఎండు ద్రాక్ష, వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు ఎండు ద్రాక్ష వేస్తున్నానండి. బాగా దగ్గరకు వచ్చేసిందండి. పచ్చకర్పూరం అంటారు కదండి, ఆ పచ్చకర్పూరము 1 చిటికెడు వేయాలండి. అది వేసే ముందు కొంచెం నెయ్యి వేసాను లాస్ట్లో. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం నెయ్యి వేసి ఆ పచ్చకర్పూరం చూపించాను కదా, చూడండి, ఆ పచ్చకర్పూరం చిటికెడు ఉంటుంది, దాన్ని బాగా నలిపేసి వేయాలన్నమాట. అది వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. చేసి చక్కగా బాగా కలపాలండి. కలిపి మూత పెట్టుకోవాలి కొంచెం. అయితే ఆ మూత పూర్తిగా క్లోజ్ చేయకూడదు, కొంచెం వారుగా తీసి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు దాంట్లో ఉండేటువంటి ఆ స్టీమ్ అదంతా కూడా బయటకు వెళ్ళిపోవాలి. పూర్తిగా మూసేసినామంటే ఆవిరి పడుతుంది, ఆ నీళ్ళు అయిపడి మళ్ళీ త్వరగా చెడిపోతుంది అనమాట. కొంచెం అట్లా పెట్టినామంటే ఆవిరి అస్సలు పట్టదు, బాగుంటుంది. ఈ లోపల అది మగ్గుతుంది అనమాట. కొంచెం ఇంకేదైనా ఉందంటే చక్కగా ఇంకా సాఫ్ట్ అవుతుంది అనమాట అలా పెట్టినందువల్ల.
చూడండి, ఇది ఒక గిన్నెలోకి మార్చుకుందాం. మీరు కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీ చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం బుల్లెక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. మీ ప్రోత్సాహమే నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి బలం. థ్యాంక్ యూ. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.